సకాష్ ఈ రెండు పదాలతో కలిసి తయారైంది. శక్తి మరియు ప్రకాశము. శక్తి అంటే మైట్, ప్రకాశం అంటే లైట్. లైట్ అంటే పవిత్రత. ఈ లైట్ మరియు మైట్ బాబా నుండి వస్తోంది. అందరికీ లైట్ మరియు మైట్ దానం చెయ్యండి. మీరు లైట్ హౌస్. ఇక్కడ మనం లైట్ మరియు మైట్ యొక్క దానం చేయడం అని అంటాము. దీనిని మనము సకాష్ దానం చెయ్యండి అని అంటాం. ఈ సకాష్ ఇచ్చే మాధ్యమం ద్వారా మనం చాలా పుణ్యం జమ చేసుకోగలం. ఏ ఆత్మకైనా వారు ఎక్కడ ఉన్నా వారికి శాంతి యొక్క అనుభవం చేయించవచ్చు, మన సమీపము యొక్క అనుభవం చేయించవచ్చు. మొట్టమొదట ఒక ఉదాహరణ ఇస్తాను. నాకు ప్రాక్టికల్గా ఈ అనుభవం ఎప్పుడైందని. దాని తర్వాత చాలాసార్లు అయింది. ఒకసారి సేవా కేంద్రానికి చెందిన ఇద్దరు మాతలలో ఒక మాత జీవితంలో ఏదో ప్రాబ్లం నడుస్తోంది. ఆవిడకి బేసిక్ కోర్స్ చేయించే సేవ నాకు లభించింది. నేను ఆ సేవ చేస్తున్నాను. ఆ మాత అన్నారు, కొన్ని సమస్యలు ఉన్నాయి. మీరు ఇంత మంచి మాటలు చెప్తున్నారు, నేర్పిస్తున్నారు, మీరు కొంచెం నాకు సహాయం చేయండి. అప్పుడు నేనన్నాను, ఓకే, రేపు మీకు సకాష్ ఇస్తాను. అంటే మీకు నేను శక్తి పంపుతాను, పవిత్రమైన శక్తి పంపుతాను, పవర్ పంపుతాను. ఆవిడ ఎంతో శ్రద్ధతో విశాల భావంతో అన్నారు, సరే, ఎదురు చూస్తూ ఉంటాను. అన్నయ్య, ఏ సమయంలో పంపుతారు? నేనన్నాను, నేను మీకు సమయం చెప్పను. మీరు ఏ సమయంలో ఒక్కసారి ప్రకాశం అనుభవం చేస్తారో అదే సమయంలో మీకు శక్తి పంపబడుతోంది అని అనుకోండి. సరే అన్నారు. మరుసటి రోజు ఈ మాత వచ్చే కంటే ముందు రెండవ మాత ఎవరైతే ఉన్నారో వారి ఫ్రెండ్ ముందుగా వారే వచ్చారు. ముందు వచ్చిన ఆవిడ నాతో అన్నారు, మీరు వారికి శక్తిని పంపించారా? నేనన్నాను, అవునన్నాను. మీ ఏ టైంలో పంపారన్నయ్యా? నేను ఆవిడకి టైం చెప్పాను, ఈ సమయంలో అని. ఈ సమయం నుంచి ఈ సమయం మధ్యలో పంపాను. అలాగా అన్నారు. ఈ లోపల ఎవరికైతే పంపానో ఆవిడ వచ్చారు. నేను ఆవిడకి చెప్పాను టైం, ఈవిడికి చెప్పలేదు. ఆవిడ ముందుగా అన్నారు, నాకు చాలా తేలికగా అనుభవం అయింది. ఒక సమయంలో అయితే చాలా తేలికగా, ఎలాగైతే పూర్తిగా మర్చిపోయాను. చాలా తేలికగా మేమిద్దరము నవ్వుకున్నాము. అప్పుడు రెండవ మాత వారిని అడిగారు, అయితే బాగుంది, ఏ టైంలో లైట్ అనుభవం అయింది? ఆవిడ అదే సమయం చెప్పారు. సరిగ్గా అదే సమయం. ఏదైతే నేను రెండవ మాతకు చెప్పానో సరిగ్గా అదే సమయం చెప్పారు. అంటే శక్తి పంపించగలిగే నిమిత్తమైనాము. ఆ మాత ఆశ్చర్యచకితురాలైపోయింది. అన్నారు, అంటే ఇంత పని చేస్తుందా? అదే సమయంలో పూర్తి తేలిక అనుభవం చేసుకున్నారు. ఆ సమయంలో నాకు కూడా ఆశ్చర్యం వేసింది, నిజంగా ఇంత ఎఫెక్టివ్గా ఉంటుందా అని. నేను అనుకున్నాను, సరే, కొంత ఆత్మకి ప్రకాశం కానీ తేలిక కానీ అవుతుందేమో అనుకున్నాను. తర్వాత అదే టైం చెప్పారు. ఆ సమయంలో ఏమీ బ్రహ్మముహూర్తం కాదు, సాయంత్రం యోగం సమయం కూడా కాదు. ఎందుకంటే ఈ సకాష్ దినంలో పంపబడింది. ఆవిడ అదే సమయం చెప్పారు. చాలా ఆశ్చర్యం వేసింది. అయితే పనిచేసింది. నేను విన్నాను, అంతే, 100% పనిచేస్తుందని. తర్వాత చాలామందిపై ఈ అభ్యాసం చేశాను. చాలా చేశాను. అందరికీ దీని ఫలితం అందింది. అందరిపై పనిచేసింది. ఇది శాస్త్ర ప్రమాణంగా నిర్ధారించబడింది. దీనిలో ఏ అంధవిశ్వాసం విషయమేమీ లేదు. ఇది విశ్వాసం యొక్క విషయం. అయితే దీని సైన్స్ గురించి అర్థం చేసుకుంటే మనలో ఆత్మవిశ్వాసం చాలా పెరుగుతుంది. జ్ఞాపకం ఉందా? నేను మీకు ఒక రీసెర్చ్ ఆధారం చెప్తాను. 2014లో ఒక రీసెర్చ్ జరిగింది. అందులో ఒక వ్యక్తిని బొంబాయిలో, ఇంకొక వ్యక్తిని ప్యారిస్లో కూర్చోబెట్టారు. వాళ్ళ తలపై హెడ్సెట్స్ పెట్టారు. అవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి. అవి సెన్స్ చేస్తాయి. అక్కడ కంప్యూటర్ వగేరా అన్నీ సెట్ చేసి పెట్టారు. ఏ వ్యక్తి అయితే ముంబైలో కూర్చున్నాడో అతను ఒక ఆలోచన చేశాడు ఆ వ్యక్తి కోసం.
ప్యారిస్లో కూర్చున్నతని కోసం ఎప్పుడైతే ఇతను థాట్ క్రియేట్ చేశాడో ఇతని కంప్యూటర్లో ఒక ఈఈజీ ప్యాటర్న్ తయారైంది. అదే ప్యాటర్న్ ఏ వ్యక్తి అయితే ప్యారిస్లో కూర్చున్నాడో అతని కంప్యూటర్లో కూడా తయారైంది. సరే, అతను అర్థం చేసుకున్నాడు కూడా. ప్యారిస్లో హలో అనడానికి హోలా అని అంటారు. అతను ఈ పదం అన్నాడు. సరే, మరి ఇతన్ని అడిగారు, భాయ్ నువ్వు ఏమని అన్నావు? అతను కూడా ఇదే అన్నారు. ఇద్దరు కంప్యూటర్లో కూడా సేమ్ ప్యాటర్న్ తయారైంది. దీనితో సిద్ధమైంది బ్రెయిన్ టు బ్రెయిన్ మాటలు అవుతాయని. కానీ బ్రెయిన్ టు బ్రెయిన్ కాదు, మైండ్ టు మైండ్. ఎందుకంటే మెదడుని నడిపించేది కూడా మనస్సే, రైట్? దీనితో ఇది సిద్ధమైంది సైంటిఫిక్గా మైండ్ టు మైండ్ శక్తి వెళుతుందని. అయితే మనము ఇది ఆలోచిస్తాము, మైండ్ టు మైండ్ ఏమిటి వెళుతుందచ్చు అని. అంటే నిజంగా వెళుతుండొచ్చా? సమస్య ఏమిటంటే ఈ రోజులు మనలో ఎంతో దేహాభిమానంగా అయిపోయాము. మనకి ఈ విషయం అర్థం అవడం లేదు. కానీ మనం అప్పుడప్పుడు ఇది అనుభవం చేస్తూ ఉంటాము, నన్ను ఎవరో తలుచుకుంటున్నారని. అవునా? సపోజ్ ఒకవేళ మీరు ఇంటి నుంచి చాలా దూరంగా ఉన్నారు, మీకు కొద్దిగా ఆరోగ్యం సరిగ్గా లేదనుకోండి. మీరు మీ అమ్మతో గత 10-15 రోజుల నుంచి మీరు మొబైల్లో మాట్లాడలేదని. నాకు ఖచ్చితంగా తెలుసు, మీ అమ్మగారి ఫోను ఆ సమయంలో తప్పకుండా వస్తుంది. మీ ఆరోగ్యంగా ఉండనప్పుడే తప్పకుండా వస్తుంది. ఆమె మీతో ఈ ప్రశ్న అడుగుతారు, ఏమైంది నీ ఆరోగ్యానికి? ఒంట్లో బాగుందా అని. మీకు ఆశ్చర్యం వేస్తుంది. మీరు అడుగుతారు, నీకురా తెలిసింది? ఆవిడ మీకు జవాబిస్తారు, నా మనసు కొంచెం గాబరా పడిందని. ఎందుకు గాబరా పడింది? ఎప్పుడైతే ఒక పిల్లవాడు అనారోగ్యంగా ఉంటే అతడు తన అమ్మ గురించి ఆలోచిస్తాడు. అమ్మ అయితే పిల్లవాని గురించి ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటుంది. అయితే ఇది ఎలా పనిచేస్తుంది? దీని అంటారు టెలిపతి అంటారు. ఇది ఎలా పనిచేస్తుందంటే, సపోజ్ ఒకటి టెలిపతి, ఇంకోటి టెలిఫోన్ ఉంటుంది. నేను మీకు ఫోన్ చేస్తున్నాను, సరేనా? టెలిఫోన్ చేస్తున్నాను, మొబైల్తో కాల్ చేస్తున్నాను. అయితే మీ చేతిలో ఆ సమయంలో మీ మొబైల్ ఉండకపోవచ్చు. ఎంతవరకు ఆ కాల్ కనెక్ట్ అవ్వదో అంతవరకు నేను మీతో మాట్లాడలేను. ఒకవేళ మీ మొబైల్ వేరే వ్యక్తి మొబైల్తో బిజీగా ఉందనుకోండి, అప్పుడు ఏ శబ్దం వస్తుంది నాకు? మీరు కొద్ది సమయం తర్వాత కాల్ చేయండి. మీరు ఏ వ్యక్తికైతే కాల్ చేశారో వారు బిజీగా ఉన్నారు అని వస్తుంది. నేను చేసిన కాల్ వారి మిస్డ్ కాల్లో వెళ్ళిపోతుంది. అలాగే టెలిపతిలో కూడా అవుతుంది. మనము ఎవరికైనా మైండ్ టు మైండ్ జ్ఞాపకం చేస్తే ఆ సమయంలో వారి మైండ్ ఇంకొక మైండ్తో బిజీగా ఉందంటే మన సందేశం మిస్డ్ కాల్లో వెళ్ళిపోతుంది. ఆ సమయంలో వారికి తెలియదు. కానీ తరువాత వారు సైలెన్స్లో కొంత సమయం కూర్చుంటే, వారు కొంచెం మౌనంగా ఉంటే వారికి టచ్ అవుతుంది. కబీర్ అన్నయ్య మనల్ని జ్ఞాపకం చేస్తున్నారని, లేక వేరే ఎవరైనా జ్ఞాపకం చేస్తున్నారని. ఎవరైనా మనల్ని జ్ఞాపకం చేస్తే వారు వెంటనే మనకి ఫోన్ అయినా చేస్తారు, లేదా జ్ఞాపకాలైనా పంపుతారు. మైండ్ టు మైండ్లో ఇది అవుతుంది. ఇద్దరు మైండ్స్ కనెక్ట్ అయి ఉంటే చాలా పనిచేస్తుంది. సపోజ్ ఎలాగైతే ఉదాహరణ ఇస్తాను. అమ్మ ఎప్పుడు పిల్లల గురించే ఆలోచిస్తూ ఉంటుంది. పిల్లలు అనారోగ్యంగా ఉంటే అమ్మని చాలా జ్ఞాపకం చేస్తారు. ఈ కారణం చేత ఏమవుతుందంటే టెలిపతి కనెక్ట్ అవుతుంది. అప్పుడు అమ్మ మొబైల్ ఫోన్లో కాల్ చేస్తుంది, బాబు నీ ఆరోగ్యం బాగుందా? ఏమిటి? అమ్మ మనస్సు గాబరా పడుతుంది. అమ్మకి తెలిసిపోతుంది. చూడండి, ఈ రోజుల్లో కూడా ఇది పనిచేస్తుంది. ఈ రోజులలో మన మైండ్ పవర్ 2-3% మాత్రమే ఉంది, సరేనా? రాబోయే ప్రపంచంలో మన బ్యాటరీ 100% ఉంటుందంటే మైండ్ యొక్క శక్తి ఎంత పవర్ఫుల్గా ఉంటుంది? 100% ఉంటుంది. అప్పుడు టెలిపతి కూడా 100% పనిచేస్తుంది. అందుకే దేవతలు తక్కువ మాట్లాడతారు. వారికి నోటితో మాట్లాడవలసిన అవసరం ఉండదు. వారు మైండ్ టు మైండ్ శక్తి ద్వారా వారి సందేశాలు పంపుతారు. అలాంటి ప్రపంచాన్ని స్థాపించడానికి బాబా వచ్చారు. అలాంటి ప్రపంచమే బాబా తయారు చేస్తున్నారు.
అందుకే మైండ్ టు మైండ్ పవర్ని వాడడం చాలా అవసరం. ఎంత ఎక్కువగా ఈ శక్తిని వాడుతూ ఉంటామో అంతంత మైండ్ టు మైండ్ పవర్ పెరుగుతుంది. అవునా? ఎలాగైతే చేతిని ఇలా కట్టేసుకుని పూర్తి రోజు ఇలా కట్టేసి ఉంచండి, తర్వాత చూడండి ఎలా అనిపిస్తుందంటే దీనిలో అసలు శక్తి లేదని. ఇలాగే ఒక నెల నుంచి ఉంచినట్లయితే దీన్ని వాడడానికి చాలా కష్టం అనిపిస్తుంది. అదే ఒక ఏడాది ఉంచితే తెలియదు ఏమవుతుందో. మనము ఏ అవయవాన్ని వాడమో అది శక్తిహీనమైపోతుంది, అది బలహీనమైపోతుంది. అందుకే ఈ శక్తిని ఎంత వాడుతూ ఉంటామో అంతగా పెరుగుతూ ఉంటుంది. అందుకే బాబా అంటారు, పిల్లలు సకాష్ ఇవ్వండి, అంటే శక్తి మరియు ప్రకాశం దానం చేయండి. ఇది చాలా మంచి పెట్టుబడి. దీనిలో మీరు కూర్చొని ప్రాప్తివంతులు అవుతారు. ఎందుకంటే దీనిలో మీరు ఏమీ చేయడం లేదు, చేస్తూ ఉన్నట్లు కనిపిస్తారు. ఇలా అనిపించదు. మీరు చాలా కష్టపడుతున్నారని, చెమటలు కారుస్తున్నారని. మీ శ్వాస పెరగడం ఏమీ లేదు, చాలా రిలాక్స్డ్గా కూర్చున్నారు. ఎలా అనిపిస్తుందంటే మీరు ఏదైనా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, డబ్బు ఏ షేర్లో మదుపు పెడుతున్నారో అది పైకి పెరుగుతూనే ఉన్నది. అలా అవుతుంది. వారు చుప్ చాప్గా కూర్చున్నారు, కానీ మీరు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటే అది అనేక రెట్లు పెరిగి తిరిగి వచ్చేటట్లు. మనమందరము ధ్యానం ఉంచాలి. ఎవరికైనా సేవ చేయాలంటే ఎలా చేయాలి? దీనికోసం విశేషంగా ఏ ధ్యానం ఉంచుకోవాలి? ఎవరికైనా వ్యక్తిని కలిస్తే వారు కొద్దిగా పరేషాన్గా ఉన్నారు, దుఃఖంలో ఉన్నారనుకోండి, బస్ వారికి మీ నుంచి శుభభావన, శుభకామన, శుభమైన శక్తి యొక్క అవసరం ఉందనుకోండి, అప్పుడు ఈ ఆయుధం వాడండి, తప్పకుండా వాడండి. పెరుగుతూ ఉంటుంది. దేనితో పెరుగుతుందో తెలుసు కదా. సపోజ్ మనం రోడ్డుపై నడుస్తున్నప్పుడు మీకు అస్వస్థగా ఉన్న వ్యక్తి కనపడ్డారనుకోండి. భాయ్, ఈ రోజులలో అందరూ అనారోగ్యంగా ఉన్నారు, ఏం చేస్తాము, కర్మలే అలా ఉన్నాయి, దీనికి నేను ఏం చేయగలను? అంతిమ సమయంలో అనారోగ్యంగా అవుతారు. అప్పుడు మన శక్తి పెరగదు. శక్తి ఎప్పుడు పెరుగుతుంది అంటే నోటితో ఆశీర్వాదాలు ఇవ్వండి, సకాష్ ఇవ్వండి, సరేనా? మనం మైండ్ టు మైండ్ ఆత్మకు శక్తి ఇవ్వగలము. మనం మనసులో ఒక థాట్ క్రియేట్ చేయగలము. స్వాస్తు భవ, సింపుల్గా స్వాస్తు భవ. మనసులో థాట్ క్రియేట్ చేశాము, స్వాస్తు భవ. మీ ఎదురుగా ఆ వ్యక్తిని చూడండి. అనారోగ్యంగా ఉన్నారు అని తెలిసిన వ్యక్తి, వారు శరీరపరంగా అస్వస్థులు కావచ్చు, మనసు పరంగా అస్వస్థులు కావచ్చు. ఆలోచించండి వారి గురించి. ఒక థాట్ క్రియేట్ చేయండి, స్వాస్తు భవ, స్వాస్తు భవ. మెల్లిగా ప్రేమతో విజువలైజ్ చేయండి. ఆ ఆత్మ ఆరోగ్యంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, నవ్వుతూ ఉన్నారు, సంతోషంగా నాట్యం చేస్తున్నారు. చూడండి, దీనిలో ఎలాంటి కష్టమూ లేదు. అయితే మన సంస్కారాలు అలా చేయనీయదు, చాలా కష్టం అనిపిస్తుంది. అప్పుడు ఎంత శక్తిని వాడుతామో ఇది పెరుగుతూ ఉంటుంది. మీరు వరదానమూర్తులుగా పిలువబడతారు. బాబా అంటారు కదా, వరదాని మూర్తులని. మీరు వరదానీ మూర్తులని పిలువబడతారు. ఎంతంత వరదానాలు ఇస్తూ ఉంటారో అంత మీ వరదానం సిద్ధి అవుతూ ఉంటుంది. ఏ వ్యక్తి ఎక్కువగా పాజిటివ్ ఆలోచిస్తారో, మాట్లాడతారో అది కూడా సిద్ధమవుతుంది. వారంటారు, చూడండి నేను అన్నాను కదా, అది అయింది. దీనిని మనం ధ్యానంగా గమనించాలి. ఈ ప్రయోగం మనము ఎప్పుడు మొదలు పెట్టాలో అర్థం చేసుకోవాలి. ఈ ప్రయోగము బ్రహ్మముహూర్తం నుంచి చేయాలి. ఎందుకంటే అందరి మనసులో నిద్రలో ఉన్న కారణంగా ఒకవేళ ఏ ఒక్క మనసుకైనా ఎనర్జీ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, ఒకవేళ అందరికీ మనసులకి ఇవ్వాలనుకున్నా ఇవ్వవచ్చు. ఎందుకంటే మీ దగ్గర పాజిటివ్ మైండ్ ఉంది. ఇప్పుడు అందరి మైండ్స్ రెస్ట్లో ఉన్నాయి, సరేనా? అయితే ఏం చేయాలి? మనం ఉదయమే లేస్తూనే అన్కండిషనల్గా నవ్వాలి. నవ్వడం ఎలాంటి సంస్కారం చేసుకోవాలంటే ఏమైనా సరే మనము నవ్వుతూ ఉండాలి. ఉదయమే లేచి ఎంత
ఎంతమంది నవ్వుతారో చెప్పండి. మీలో ఎవరు ఉదయం లేస్తూ నవ్వుతారో చాలా మంచిది. నవ్వే అలవాటు లేకపోతే ఇప్పుడు మొదలుపెట్టండి, ఇంకా వెయిట్ చేయకండి. ఉదయమే ఎవరు నవ్వుతారో వారు చేయొద్దండి. ఉదయం లేస్తూనే ఇలా నవ్వాలి, అన్కండిషనల్గా కూర్చొని, అన్కండిషనల్గా. సరేనా? అయితే ధ్యానం పెట్టండి, ఉదయమే లేవగానే నవ్వండి, అన్కండిషనల్గా నవ్వండి. అయితే దీనితో ఏమవుతుంది? అన్నిటికంటే ముందు నవ్వుతూ ఉంటే ఆ సమయంలో మనసు యొక్క ధరణి ఒక్కసారి సారవంతంగా అవుతుంది. సారవంతమైన భూమిలో నవ్వడము అన్న బీజం నాటుకుంటుంది. ఆ సారవంతమైన భూమిలో నవ్వడం అన్న బీజం వెళ్ళిపోతుంది. అయితే చూడండి, నియమం ఉంది కదా, సారవంతమైన భూమిలో ఏవైతే విత్తనాలు వేస్తే అవి ఫలాలు తప్పకుండా ఇస్తుంది. అలాగే నేను ఉదయం లేస్తూనే నవ్వితే అన్కండిషనల్గా, అప్పుడు ఆ బీజం అన్కండిషనల్గా నవ్వడం మనసనే భూమిలో పడితే నేను రోజంతా నవ్వుతూనే ఉంటాను. నన్ను అందరూ కూడా మీ ముఖము చాలా స్మైలింగ్ ఫేస్ అని బస్ నవ్వుతూ ఉండండి, నవ్వుతూ చెప్పండి, గుడ్ మార్నింగ్ నా ప్రియమైన శివబాబా. ఎలా మీరు అంటున్నారు? ఎదురుగా విజువలైజ్ చేసుకోండి. బాప్దాదా నా ఎదురుగా నిలబడ్డారు, వారు బాహులలోకి నన్ను ఆహ్వానిస్తున్నారు. బచ్చే రా, నా ఒడిలోకి రా, నా సాథీ రా. తిన్నగా చూస్తూ ఉండండి. నేను బాబా ఒడిలో వెళ్ళిపోయాను. బాబా ఎంత ప్రేమతో నా తలపై వారి చెయ్యి పెట్టారు. వారి దూదే లాంటి కోమలమైన హస్తాల నుంచి శక్తులు వచ్చి నా శిరస్సుపై నిండుతూ ఉన్నాయి. ఇది నోట్ చేస్తూ ఉండండి. నా బ్రెయిన్లో బాబా యొక్క లైట్ నిండుతోంది. ఒక్కొక్క సెల్ శివబాబా యొక్క ప్రకాశం నిండుతోంది. పరమాత్మ ప్రకాశం నా మస్తిష్కంలో ఎమిడిపోతుంది. శివబాబా నా నుదిటిపై తిలకం పెడుతున్నారు. బచ్చే విజయీ భవ, మనసా సేవక్ భవ, పవిత్ర భవ. సరేనా? బాబా యొక్క శక్తులు నా బ్రెయిన్లో వచ్చేసాయి. మైండ్ టు మైండ్ కూడా మీరు ఒక్క ఆత్మకైనా ఇవ్వగలరు, పూర్తికైనా విశ్వానికైనా ఇవ్వగలరు. మీరు మీ పూర్తి సొసైటీలో ఉన్న ఆత్మలకు ఇవ్వగలరు. అనిత అక్కయ్య అంటున్నారు, ఇప్పుడు ఒక గ్రూప్లో 1024 మంది ఉండొచ్చు. అయితే చెప్పండి, గ్రూప్లో 1024 మంది ఒక్కసారి చేర్చవచ్చు కదా. అయితే మనము మన సొసైటీ యొక్క ఆత్మ అందరికీ ఒక్కసారిగా శకాష్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు, పూర్తి పట్టణానికి ఇవ్వచ్చు, పూర్తి విశ్వానికి ఇవ్వచ్చు. ఇందులో మనం ఒక్క సంకల్పం క్రియేట్ చేయాలి. నేను పవిత్రత యొక్క నక్షత్రాన్ని మస్తిక మధ్య భాగంలో ఒక మణిని, ప్రకాశమయ్య దేహములో మెరుస్తున్న జ్యోతిని, నాలో పరంధామం నుంచి పవిత్ర తరంగాలు కురుస్తున్నాయి. అప్పుడు ఈ ప్రకాశము నలువైపులా వ్యాపిస్తున్నాయంటే, ఎలాగైతే మీరు నిలకడగా ఉన్న కొలనులో మధ్యలో రాయి వేస్తే నీటి యొక్క తరంగాలు గుండ్రంగా వెళుతున్నట్లు దూరంగా వెళుతూ ఉంటాయి. అయితే నా నుంచి పవిత్రత యొక్క తరంగాలు వెలువడి నలువైపులా వ్యాపిస్తున్నాయి. మొదలుగా మీ పరివార సభ్యులను చూడండి. ఎవరైతే మీ సమీప పాత్ర పోషిస్తున్నారో వాళ్ళని ఒక వృత్తం తయారు చేయండి. ఆ వృత్తంపై అందరూ కూర్చున్నారు. మీ యుగల్, మీ పిల్లలు, మీ మిత్రులు. ఆ ఆత్మలన్నీ అంటే మీ మిత్రులది, యుగల్ది, పిల్లలది పాత్ర పోషిస్తున్నారో ఒక వృత్తం పరిధిలో వారందరూ కూర్చొని ఉన్నారు. మరియు మీరు సెంట్రల్లో మధ్యగా కూర్చున్నారు. మీ మనస్సు యొక్క వైర్ తిన్నగా పైన పరంధామంలో
శివబాబాతో జోడింపబడి ఉంది. అక్కడి నుంచి కరెంట్ ఇక్కడికి వస్తోంది. ఇక్కడి నుంచి నలువైపులా వ్యాపిస్తున్నది. చూడండి, ఈ వృత్తం మీరు తయారు చేశారో దాని మీద అందరూ కూర్చొని ఉన్నారు. అక్కడి నుంచి ప్రకాశం గోళాకారంగా వెలువడుతోంది. అవి ఈ వృత్తం వరకు వెళ్ళి సమాప్తమైపోతున్నాయి, అంటే కలిసిపోతోంది, ఈ ఆత్మలలోకి వెళుతోంది. సంకల్పం చేయండి, ఈ ఆత్మలు నా సోదరుడు, పవిత్రంగా ఉన్నాయి. చూడండి, వారిని శరీరం లేకుండా కల్పన చేయండి, వారికి శరీరమే లేదని. ఇవన్నీ నిరాకారి ఆత్మలు. వృత్తం యొక్క గీతపై చూడండి, నిరాకారి నక్షత్రాలు మెరుస్తున్నాయి. కొన్ని యుగల్ పాత్రలలో ఉన్నాయి, కొన్ని పుత్రుల పాత్రలో ఉన్నాయి, కొన్ని టీచర్ పాత్రలో ఉన్నాయి, మిత్రుల పాత్రలో ఉన్నాయి. నాలో పరమపిత పరమాత్మ శివబాబా యొక్క ప్రకాశం వస్తోంది. తిరిగి నా నుంచి వీరందరిలో వ్యాపిస్తున్నాయి. ఆత్మలన్నీ చాలా తేలిక అవుతున్నాయి. లైట్, పూర్తిగా లైట్, వెరీ లైట్, వెరీ లైట్.